నమస్తే నేను లక్ష్మణ్. ఇప్పుడు విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. A2గా ఉన్న విజయసాయిరెడ్డి దొంగ అన్నట్టు కేవీ రావు గారి మీద, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు గుప్పించారు. కాకినాడ పోర్టు వేదికగా జరిగిన మాఫియా దందా మాకేం తెలియదు, అమాయకులం, శుద్ధపూసలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రతిపక్ష హోదా లేకుండా కూడా ఇంకా మాకు ప్రతిపక్షం కావాలని చెప్పి మాజీ ముఖ్యమంత్రికి పులివెందుల ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతారు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి, హాట్ టాపిక్గా మారాయి. ఇదే అంశంపైన మనతో మాట్లాడటానికి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. మధుసూదన్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కేవీ రావు ఒక ఫ్రాడు, చంద్రబాబు నాయుడు గారు క్రిమినల్ అని చెప్పి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ వాళ్ళ తప్పులు కప్పిపుచ్చి ఆయన మాట్లాడే విధానం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈరోజు ఒక పెద్దల సభలో ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి తను మాట్లాడిన దాంట్లోనే భయం బాగా ఏర్పడింది. భయం టన్నులు కొద్ది ఉంది విజయసాయిరెడ్డి దగ్గర. చంద్రబాబు నాయుడిని చంపెయ్యాలా అన్నటువంటి కసితో ఉన్నాడు. చంద్రబాబు నాయుడికి అడ్మినిస్ట్రేషన్ తెలియదంట, చంద్రబాబు నాయుడు కొడుకు అసలు ఏం తెలియదంట. అతను మాట్లాడేటటువంటి భాష మేము 4.5 సంవత్సరాల తర్వాత వస్తాము, మళ్ళీ పెరికి కట్టలు కడతాము, చంద్రబాబు నాయుడు బతికుంటే చచ్చిపోకుండా బతికుంటే జైలుకి పంపిస్తామని అహంకార ధోరణితో మాట్లాడుతున్నాడు. నిజమైన ఇప్పుడు కేవీ రావు బిజినెస్ మ్యానా, బ్రోకరా? అసలు నిజమైన పొలిటికల్ బ్రోకర్ ఎవరు? దొంగ ఆడిట్లు తయారు చేసి దొంగ కంపెనీలు చేస్తే క్యాబినెట్ మంత్రులందరినీ ఈడీ సిబిఐ కేసుల్లో ఇరికిచ్చినోడు నువ్వా? బ్రోకర్ కేవీ రావా? సింగపూర్లో ఉంటాడు, 6 నెలలు అమెరికాలో ఉంటాడు. అన్యాయం జరిగి ఉంటే కేసు ఎందుకు పెట్టలేదు? కేసు పెడితే ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేస్తా, కోర్టుకి ఎందుకు పోలేదు? మీరు బతకనిచ్చేవాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని. గన్ పెట్టి బెదిరిస్తుంటే ఆయన కోర్టుకి ఆడికి వెళ్తాడండి. అది కాదు లక్ష్మణ్, ఒకవేళ కేసు పెట్టుంటే బతకనిచ్చేవాళ్ళ? ఒక ఎంపీనే తీసుకుపోయి కొట్టినటువంటి దుర్మార్గులు మీరు RRR గారిని సిఐడి ఆఫీసులో పెట్టి సిఐడి విచారించకూడదంట కేసు, సిబిఐ ఈడీ రావాలంట. పారిశ్రామికవేత్తలు మొత్తం భయపడింది అంతే కదండి. రామకృష్ణరాజు గారు రాజకీయమే కాదు, పారిశ్రామికవేత్త ఆయన్నే ఇబ్బంది పెట్టారు. నేను అంటుండేది ఏంటంటే విజయసాయిరెడ్డికి మతి ఉందా, మతి లేక మాట్లాడుతుండా? అందువల్ల నేను అంటుండేది ఏంటంటే ఒక కులానికే ఇప్పుడు కూడా కులం రంగు పులివాడు చంద్రబాబు నాయుడు, ఒక కులానికే నాయకుడు అని అంటున్నాడు. అయితే 57% ఓట్లు ఏ కులపోళ్ళు వేశారు చంద్రబాబు నాయుడికి, కూటమి ప్రభుత్వానికి? అంటే భయం అనేది టన్నుల కొద్ది లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు కదా, దేశం పారిపోకుండా ఉండాలని. రేపో మాపో సిఐడి అరెస్ట్ చేస్తుంది. దాంట్లో కూడా A2 నిందితుడిగా చేర్చారు కదా, A1గా ఉన్నారు కదా. రే విజయసాయిరెడ్డి నీకు చెప్తుండా, ఆయనరా సింహపూరి ముద్దు బిడ్డగా ఒక పెద్ద కంటి రెడ్డిగా చెప్తుండా, ట్రై చేయమంటారా నీ నాయకుడిని? నువ్వు ట్రై చేయి. భవిష్యత్తులో నువ్వు ముఖ్యమంత్రి అయితే, నేను ఇప్పుడు 100 సార్లు చెప్పుండారా విజయసాయిరెడ్డి, భవిష్యత్తులో నువ్వు కానీ నీ నాయకుడు కానీ ముఖ్యమంత్రి అయితే తల తీసి చేతిలో పెడతారని చెప్పా. ఒక పెద్ద కంటి రెడ్డిగా చెప్తుండా. నేను సింహపూరి గడ్డం మీద పుట్టిన కాబట్టి మీలాంటి దగులు బాజీల వల్ల ఇవాళ రెడ్లు పొరుగు గంగలో కలిసిపోయిందిరా. అందువల్ల మీరు చేసిన అవినీతికి, మీరు చేసిన ఆర్థిక అరాచకాలకి ఇవాళ రెడ్డి జాతి మొత్తం తలదించుకునేటటువంటి పరిస్థితికి తెచ్చిన డెకాయిట్ గాడివి నువ్వు అంటారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేదే? ఆయనకు అడ్మినిస్ట్రేషన్ తెలియదంట, మతి భ్రమించిందంట, బతికుంటే అరెస్ట్ చేస్తాడంట. నువ్వు ట్రై చేయరా జైలుకు పోకుండా. జైలు మొత్తం నీ బతికినంత కాలం నీ నాయకుడు నువ్వు జైల్లో బతకాల్సిన రోజులు అతి త్వరలోనే ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చీడ పేడ వదిలిపోయింది అనుకుంటున్నారు. ఎందుకురా నాయన, నువ్వు ధర్మంగా తీసుకొని ఉంటే ఈ కష్టాలు ఎందుకు వస్తాయి నీకు? అందువల్ల మీరు బెదిరించిన మాట వాస్తవం. మీ జే గ్యాంగు, మీ డి గ్యాంగు, మీ బి గ్యాంగు అందరు గెలిచి బెదిరించిన మాట వాస్తవం. దొరికిపోయిన దొంగలు మీరు. అంటే చంద్రబాబు నాయుడికి అభివృద్ధి చేత కదా? అసలు మీ కాలంలో ఒక కంపెనీ వచ్చిందంటారా? అభివృద్ధికే ప్రపంచమంతా చెప్పద్ది, అభివృద్ధికి కేర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అని. అందువల్ల ఈరోజు ఆర్ఎస్ఎస్ మెటల్, నిప్పాన్ స్టీల్ 1,65,000 కోట్లు
అభివృద్ధి కేరాపు కాదా? తర్వాత రైల్వే జోను శంకుస్థాపన దశకొచ్చింది, అభివృద్ధి కేరాపు కాదా? తర్వాత బీపీసీఎల్ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ 85,000 కోట్లతో అభివృద్ధికి అవుపట్టంలా? తర్వాత అమరావతి రాజధాని అడివించేశారు అమరావతిని, అమరావతి గురించి అవుపట్టంలా? రైల్వే ప్రాజెక్టు ఏర్పాలుంటూ నంబూరు దాకా 57 కిలోమీటర్లు కళ్ళు దొబ్బినియా? తర్వాత ఇంకా చెప్తా ఏనండి. ఇప్పుడు నీకు అభివృద్ధికి కేర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది. అందువల్ల మీ గడిచిన 5 ఏళ్ల పాలనలో ఎక్కడ ఏం అభివృద్ధి చేసి ఏం పొడిచి కట్టలు కట్టినారని, పోనీ వాళ్ళ నాయకుడు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇవ్వాలంట. మీ నాయకుడు చేసింది ఒక పాలన. తాడేపల్లి కొంపలు ఈ డెకాయిట్లందరూ కూర్చొని, దేశద్రోహులందరూ కూర్చొని, ఆర్థిక ఉగ్రవాదులు కూర్చొని సచివాలయానికి పోకుండా పరిపాలన చేసి నువ్వంటారా మాట్లాడేది విజయసాయి రెడ్డి? అందువల్ల ఏంటంటే నువ్వు అసలు ప్రజల్లో ఎప్పుడన్నా గెలిచిన నీ ముఖానికి సర్పంచ్గా గెలవరా? నీ ఊళ్ళో చూస్తా, సర్పంచ్గా గెలుగు నీ ఊళ్ళో. నువ్వు ఎక్కడన్నా గెలిచినవా అంటే ఒక ఆర్థిక ఈడీ కేసుల్లో, సిబిఐ కేసుల్లో 20 కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నటువంటి వాడు నువ్వు రాజ్యసభలో ఉండేటటువంటి అర్హతే లేదు నీకు. నువ్వు ప్రజల్లో మనకి పోటీ చేస్తే ఏమైంది? నీ బతుకు నెల్లూరులా ఎగిసి ఎడంకాలతో దానిలా. అందువల్ల ఏంటంటే తెలుసుకో, నువ్వు సర్పంచ్కి గెలవరా? నువ్వు మగాడు అయితే చూద్దాము, సర్పంచ్కి గెలిచి చూపించు, అప్పుడు నువ్వు లీడర్ అనే సంగతి తెలుసద్ది. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే, ఒకటా రెండా లక్ష్మణ్ గారు, ఒకవైపు టీసీఎస్ మళ్ళా వచ్చింది, హెచ్సిఎల్ టెక్నాలజీ, లూలు మాలు ఇవన్నీ 1 by 1 వచ్చింది కదా. అందువల్ల ఇవాళ ప్రిస్టేజ్ని తట్టుకోలేక సిఐడి లుక్అవుట్ నోటీసులు జారీ చేసేళ్ళకే ఎప్పుడు ఏ క్షణంలో అరెస్ట్ చేస్తారని తెలియక ఆర్థిక ఉగ్రవాదిగా మిగిలిపోయి ఇవాళ మీడియా ముందు రంకిలేస్తే నేను మళ్ళీ రారా చూద్దాం, నేను చెప్తున్నా కదా, ట్రై చేయమంటున్నా కదా, మీరు వచ్చేది లేదు, పాడు లేదు, మీ సినిమా అయిపోయింది, ఒక ఛాన్స్ అన్నారు, ఇంక నో మోర్ ఛాన్స్. ఇంత దారుణమైనటువంటి గలీజ్ మాటలు మాట్లాడుతుంటే ఒక రాజ్యసభ సభ్యుడు మాట్లాడాల్సినటువంటి లక్ష్మణ్ గారు ఏదో రోడ్డు సైడ్ వాళ్ళు మాట్లాడుకోవాలా, పల్లెల్లో ఉండేవాళ్ళు పొలాల గట్లు కాడ తిట్టుకున్నట్టు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని చచ్చిపోవాలని కోరుకుంటావా? అందులో స్కిల్ డెవలప్మెంట్ స్కామే లేదని సుప్రీంకోర్టే చెప్పినాక నువ్వెలా మాట్లాడతావురా? మీరు దొంగ డాక్యుమెంట్లు తయారు చేసింది మీరు. దొంగ డాక్యుమెంట్లు కొల్లు రఘునాథ్ రెడ్డిని పెట్టుకొని స్టేట్మెంట్లు మార్చేసి ఏమైనా సరే అరెస్ట్ చేయాలని వాడేవో లండన్లో ఉన్నట్టు ఏడ అరెస్ట్ చేపించే నేను లండన్లో ఉంటే ఎత్తేసారని చెప్పి మాట్లాడింది ఎవరు? కాబట్టి ఇవన్నీ చూడలా. నీ కులానికి ఎంత పర్సెంటేజ్ ఓట్లుండే? ఈరోజు రాష్ట్రంలో ఓవరాల్గా 89% బీసీలు, బడుగు బలహీన వర్గాలు అందరూ ఉండవు. అందువల్ల ఏంటంటే ఇది కుల పంచాయతీ తెస్తున్నాడు. ఎవడు రాడురా, నిజమైన రెడ్డి పుట్టక పుట్టినోడు ఎవడు కూడా జగన్మోహన్ రెడ్డి హిందూగా రెడ్డిగా బతికినోడు ఎవడు రాడు. హిందూ రెడ్లు ఎవడు జగన్మోహన్ రెడ్డి ఎమిడి వాడు. నువ్వు రెడ్డి అంటున్నావు, ఏ రెడ్డో చెప్పరా ముందు, చాలా నువ్వు చెప్పు, ఏ రెడ్డో చెప్పరా విజయసాయి రెడ్డి ముందు. నేను చెప్తున్నా కదా, స్వచ్ఛమైన పెద్ద కంటి రెడ్డినైనా నువ్వు ఏ రెడ్డో చెప్పు, మాట్లాడరా విజయసాయి రెడ్డి. ఇంకోసారి రెడ్డి అంటే చెప్పు ఒకటి తెగద్దురా నీక, నువ్వు ఏ రెడ్డో చెప్పు. నువ్వు దోపిడీ చేసి ఇందుగాక మళ్ళీ రెడ్డి అని ఎందుకు తెస్తుండవు రా బయటకా? 52 తెగల రెడ్డిలో నువ్వు ఏ రెడ్డో చెప్పరా, నువ్వు మగాడు వచ్చే విజయసాయి రెడ్డి. మీరు దోపిడీ చేసి ఒక 1/2 మంది రాష్ట్రాన్ని లూటీ చేసి ఇవాళ రెడ్లు పొరుగు బంగాళాఖాతంలో కలిపితే రెడ్ల ఇళ్లలో నుంచి బయటికి రాకుండా చేసినటువంటి 1/2 అలీబాబా 1/2 దొంగలరా మీరా? మీరేంద్రా రెడ్లా? మీరు దొంగనా కొడుకులరా మీరా? మీరంటారా మాట్లాడేదే? నిజంగా మధుసూదన్ రెడ్డి గారు, సిబిఐ కేసుల్లో కూడా A2, సిఐడి కేసులో మొన్న నమోదైన కేవీ రావు ఫిర్యాదుతో నమోదైన FIRలో కూడా ఆయన A2నే. ఈ A2గా చేర్చినందుకు ఫీల్ అవుతున్నాడా? లుకౌట్ నోటీసులు ఇచ్చినందుకు ఫీల్ అవుతున్నాడా? ఇదే ప్రెస్ మీట్, చివరి ప్రెస్ మీట్ ఏదో వాగేసి జైల్లో కూర్చుందామని మాట్లాడుతున్నారా? నేననేది అరాచకం చేస్తున్నారంట. ప్రెస్ మీట్ కాదు, దొరికిపోయిండు ఆ డీల్ చేసింది. నువ్వు ఫోన్ అంతులకెందుకురా? కేవీ రావు కాడ ఫోన్ నెంబర్ ఉంటుందిగా, రికార్డ్ వాయిస్ ఉంటుంది కదా, నువ్వు ఏ టయానికి ఫోన్ చేసింది ఉంటుందిగా, గూగుల్ టేక్అవుట్ తీస్తే విక్రాంత్ రెడ్డి ఇంటి కేవీ రావు పోయిండా లేదని ఉంటుంది కదా. ఏమి మాట్లాడతారంటే ఆయన బినామీ ఆడిటింగ్ కంపెనీలు ఆయన అన్నారంట, బినామీలు ఉండరంట, ఏది నామినీలు ఉండరంట, అది కూడా తెలియదంట, బ్యాంకులో అకౌంట్ ఉంటారంట నామినీలు. ఏమి చేస్తుండవురా కథలా? నీ దొంగ లెక్కలు తెలివితేటలు అన్నీ చూపిస్తుండవు కదరా నాయన.
అందువల్ల నేను అంటుండేది ఒకటి లక్ష్మణ్ గారు, విజయసాయి రెడ్డి సినిమా అయిపోయింది. అందువల్ల ఏంటంటే భయం టన్నుల కొద్ది ఏర్పడింది. ఆ భయం ఏర్పడిపోయి రెచ్చగొట్టేటటువంటి ప్రసంగాలు చేస్తున్నాడు. రౌడీయిజం చేయాలని, రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని, రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని ప్లాన్ తీసుకున్నారు. దానికోసం ఇప్పుడు ఈ జిల్లాల యాత్ర, ఈ మీటింగులు అన్నీ కూడా లక్ష్మణ్ గారు పకడ్బందీ వ్యూహం బండి ఉన్నారు. రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం చేయాలా, రాష్ట్రాన్ని నాశనం చేయాలా, రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకూడదు, రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు అని చెప్పి అల్లకల్లోలు సృష్టించుకోవడానికి ఒక తీవ్రవాదుల ముఠాలాగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం దుర్చుకొని రాజకీయ పార్టీ ఒకటి పెట్టుకొని ఆ రాజకీయ పార్టీ ముసుగులో రాష్ట్రంలో అల్లకల్లోలు సృష్టించాలా, బస్సులు తగలబెట్టాలా, రైళ్లు తగలబెట్టాలా, మొత్తం చెయ్యాలని పకడ్బందీ వ్యూహం బండి ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు మసూద్ రెడ్డి గారు, ఇప్పుడు దోపిడీ చేసి గడిచిన 2 సంవత్సరాల్లోనే దాదాపు 43,000 కోట్ల రూపాయల రేషన్ మాఫియా జరిగిందని చెప్పి నివేదికలు చెప్తున్నాయి. సెజ్ భూములు దాదాపు 8,120 ఎకరాలు కాజేసినట్టుగా రికార్డ్స్ ద్వారా తెలుస్తున్నాయి. అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయినా కానీ ఎవరి పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యా కూడా అర్థమవుతుంది. ఇంత నేరం చేసి ఇంకా బుకాయింపు అనేది సిగ్గనిపించట్లేదండి వీళ్ళకి. నేననేది లక్ష్మణ్ గారు గుర్తుపెట్టుకోను, ఇందుగలడు అందులేడు సందేహం వల్లదని ప్రహ్లాదుడు చెప్తాడు. ప్రహ్లాదుడు మీ దేవుడు నీ హరి ఎక్కడా అని అడుగుతాడు. నీ హరి ఎక్కడా అని అడిగినప్పుడు ప్రహ్లాదుడు చెప్తాడు, నాన్నగారు ఇందుగలడు అందులేడు సందేహం వల్ల ఎందెందు ఎతికినా అందే గలడని చెప్తాడు ప్రహ్లాదుడు. నీకు ఎక్కడ కావాలంటే అక్కడ చూపిస్తానంటాడు. ఆ విధంగానే వీళ్ళ అవినీతి తిరుపతి కొండ వెంకటేశ్వర స్వామితో మొదలు పెడితే ఏం వదిలినారు? వెంకటేశ్వర స్వామి లడ్డును వదిలినారా? వెంకటేశ్వర స్వామి నిధులు వదిలినారా? రేషన్ బియ్యాన్ని వదిలినారా? పేదల భూముల్లో వదిలినారా? గనుల్లో వదిలినారా? పేదలు తాగే మందును వదిలినారా? మైన్స్ను వదిలినారా? విద్యుత్ శాఖను వదిలినారా? దేన్ని వదిలినారో నాకు చెప్పండి లక్ష్మణ్ గారు. రాష్ట్రం మొత్తం మీద మిడతల దండులాగా పడి రాష్ట్రాన్ని సర్వం నాకేసి రాష్ట్ర సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టి 25 ఏళ్లకి రాష్ట్ర సార్వభౌమాధి అధికారాన్ని తాకట్టు పెట్టి ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు, చివరికి డిజిబుల్ అంటే గుడ్డోళ్ళ ఆస్తులు కూడా వదలలేదుగా. అన్నీ తాకట్టు పెట్టి అప్పులు తెచ్చేసి బడ్జెట్లో చూపించకుండా, తర్వాత ఆ బడ్జెట్ అప్పులన్నీ చూపించకుండా రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చేసి ఈరోజు మొత్తాన్ని దోచేసి అదే పోర్టు ద్వారా బస్తాలు ఎక్కడికి దాచిపెట్టిండో తెలియకుండా దోచుకోబోయిన డబ్బంతా నాకు తెలిసి అరబిందో పోర్టు నుంచే ఆఫ్రికా దేశాలకు డబ్బు సంచులు కూడా తరలిచ్చుంటారు బియ్యంతో పాటు వీళ్ళు. అందువల్ల ఏంటంటే ఒకటి ఈ సెజ్జు పాలసీ గురించి అసలు ఆ సెజ్జుల్లోనే కదా కుంభకోణము. 11 సెజ్జులు పర్మిషన్ తెచ్చి రాజశేఖర రెడ్డి పీరియడ్లో లేపాక్షి సెజ్జు ఎవరిది కుంభకోణం? మీదే కదా. అందువల్ల విజయసాయి రెడ్డి ఈరోజు ప్రిస్టేషన్తో మాట్లాడుతున్న మళ్ళీ వస్తాం అని చెప్పి బెదిరిస్తుండో. ఈరోజు ఇంకో ముచ్చట కూడా చెప్తుండ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలా. రెడ్లు అందరికీ అడిగిపోయి పారిశ్రామికవేత్తల వారికే మనల్ని చంద్రబాబు నాయుడు చంపేస్తుండో, మమ్మల్ని కాపాడండి అంటే గెట్ అవుట్ అన్నారు రెడ్లు అందరూ. అందరికాడికి పోయి బతిలాడి కాళ్ళు పట్టుకుంటుండ్రు రెడ్డి సంఘాల కాడికి పోయి మమ్మల్ని కాపాడండి, మనం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలా, కాబట్టి మీరు కలిసి రండి అంటే చెప్పు ఒకటి దగ్గర అంటుర్రు. ఇప్పటి వరకు రెడ్లు పొరుగు గంగలో కలిపింది చాలరా, మీరు రెడ్లేందిరా దొంగలరా, గజ దొంగల 420 బ్యాచ్తో మీకు మాకు సంబంధం లేదురా అని చెప్తున్నారు. అందువల్ల ఏంటంటే వీళ్ళేమో రెడ్లకు ప్రతినిధి కాదు, పాడు కాదు. వాడు ఈసారి మాట్లాడేటప్పుడు ఏ రెడ్డో చెప్పి మాట్లాడాలా. అందువల్ల ఏంటంటే రెడ్డి అంటే చెప్పు ఎగద్దే. కాబట్టి నువ్వు ఏ రెడ్డో చెప్పు, నీ గోత్రం ఏందో చెప్పు. రియల్ మధుసూదన్ రెడ్డి గారు ఒక ఆర్థిక నేరగాడు, రక్తం మరిగిన మృగం, 1000 కోట్లు దోచుకున్న వ్యక్తి, దాదాపు 19 కేసు సిబిఐ ఈడీ కేసులో ఒక నేరస్తుడు, ఇంకా 11 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడు. అటువంటి వ్యక్తిని సమాజంలో ఇలా వదిలేయటం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయంటే అంటే ఏం చెప్తారు? నేను అదే చెప్తున్నాను కదా. దీనికంతటికి సిబిఐ కోర్టు, కేంద్ర ప్రభుత్వం, ఈడీ సిబిఐలో ఏదో జరుగుతుంది. ఈడీ సిబిఐలో న్యాయస్థానాలు జడ్జిమెంట్ ఇవ్వటం వల్ల, ఈడు ఇష్టం వచ్చినట్టు బెయిల్ ఇవ్వటం వల్ల వాడుకున్న ఆర్థిక సంపదతోటే, దోచిన సంపదతోటే, కష్టపడి సంపాదించిన సొమ్ము కాదు కదా, మేము డబ్బుతో ఏమేం చేయగలము అన్న దురహంకారంతో ఇర్రవీగుతుండవు. చరిత్రలో కాలగర్భంలో ఇట్ట ఇర్రవీగినోళ్ళు ఎంతోమంది
నేల గడిచిపోయారు లక్ష్మణ్ గారు. ఏమన్నా రావణాసురుడి కాడికి గొప్పోడా ఏంది ఈడేమన్నా, బకాసురుడి కాడికి గొప్పోడా ఈమె ఈడేమన్నా, జలంధరుడి కాడికి గొప్పోడా ఈడేమన్నా, బలి చక్రవర్తి కాడికి గొప్పోడా ఈడేమన్నా, శివ చక్రవర్తి కాడికి గొప్పోడా, శిశుపాలుడి కాడికి గొప్పోడా. అందువల్ల ఏంటంటే ధర్మం అనేది ఒకటి ఉంటుంది. శిశుపాలుడికి కూడా శ్రీకృష్ణ పరమాత్మ మహాభారతంలో 100 తప్పులు చేసిన దాకా క్షమించిండు. 101 తప్పుకి సుదర్శన చక్రం వదిలితే శిరస్సు కింద పడింది. వీళ్ళు కలికాల కాలకేయులు, కలికాల కాలాంతకులు, కలికాల ఈ కాలకేయులు ముఠా చేరి రాష్ట్ర సంపదనంతా లూటీ చేసింది కాక చంద్రబాబు నాయుడికి పరిపాలన చేత కాదు, చంద్రబాబు నాయుడికి మతి భ్రమించిపోయింది, బతికుంటే మేము జైల్లో పెడతాం, గుర్తు పెట్టుకో చంద్రబాబు నాయుడు అని బెదిరిస్తాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని. కాబట్టి తక్షణము సిఐడి అధికారులు వాడు ఎక్కడున్నా పట్టుకొచ్చి జైల్లో పెట్టండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేలకి చేతులెత్తి దండం పెడుతుండే పనికిరాడు అన్ఫిట్టు ఇంకొకరు ఊరకనన్న ముఖ్యమంత్రిగా ఎన్నుకోండి, పనికిరాడు చంద్రబాబు నాయుడు అని చెప్తుండో. వాళ్ళకి తెలియదు మళ్ళీ నీలాగా చదువుకోలా, నీలాగా చదువుకున్న వాళ్ళు కాదు ఎమ్మెల్యేలు అందరూ ఏలు ముద్రగాళ్ళు అయితే. మరి లోకేష్ కంటే అన్ఫిట్ అంట, లోకేష్ అన్ఫిట్ అని చెప్తున్నాడు. లోకేష్ గురించి నువ్వారా మాట్లాడేదే? తను ఎటువంటి వాడు అనేది అందరికి తెలుసు ప్రపంచానికి. ఇప్పుడు మీ నాయకుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పేపర్లు కొట్టేసినాడు మీ నాయకుడు. ఇంటర్మీడియట్ ఏ కాలేజీలో చదివిండో చెప్పు జరా. మీ జగన్మోహన్ రెడ్డి డిగ్రీ ఏ కాలేజీలో చదివిండో ఒకరోజు చెప్పరాదా? అటెండెన్స్ రిజిస్టర్ బయట పెట్టరాదా? తేలిపోదా? అందువల్ల ఏంటంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ రోజు ఇదే కదా ఈ దొంగ కంపెనీలన్నీ సృష్టించింది. 18 దొంగ కంపెనీల ఎంటైర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న మంత్రులందరూ ముద్దాయిలుగా చేర్చింది కదా. చివరికి రాజశేఖర రెడ్డిని కూడా ముద్దాయిగా చేర్పించారు కదా మీరందరూ కలిసి. అందువల్ల నేనంటుండేది ఏందే, సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీ ఉందా, సరస్వతి సిమెంట్ బ్యాగ్ ఉందా, దళితుల భూములు కొట్టేసింది ఎవర్రా, తర్వాత లంబాడీల భూములు కొట్టేసింది ఎవర్రా పల్నాడులోనా 1549 ఎకరాల మీరు కాదు. బ్రహ్మణి స్టీలు ఏమైందిరా? బ్రహ్మణి స్టీలా? బ్రహ్మణి ఎయిర్పోర్ట్ ఏమైందా? 14,500 ఎకరాల బిల్లు కిల్ అయిపోయిందా లేదా? తర్వాత భారతీయ సిమెంట్ ఎట్టొచ్చిందమ్మా మీ నాయకుడికా? యాడ్ నుంచి కష్టపడి సంపాదించి కట్టిండమ్మా 20,000 కోట్లు భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీయా? ఎవడు చెప్తున్నా? లేపాక్షి సెజ్ భూములు 8,844 ఎకరాలు ఎవరమ్మ మొగడు సొమ్మని దోచుకున్నారా? ఇవాళ నేషనల్ బ్యాంకుల్లో లోన్లు తెచ్చి ఇండస్ట్రీస్ పెట్టకుండా లోన్లు తెచ్చేసి ఆ డబ్బు ఏం చేసిర్రా? లేపాక్షి సెజ్జు ఎవడు చెప్తారా? నక్కపల్లి సెజ్జు 1000 ఎకరాలు ఎట్రో పార్సాద్ రెడ్డికి ఎట్రాసి ఇచ్చిర్రా? ఇవన్నీ మాకు తెలియదు అనుకుంటాడా ఏంది? మసూద్ రెడ్డి గారు 6 అడుగులు గొయ్యి 3 అడుగులు వెడల్పుతో ఇంత ఆస్తి పట్టిద్దటండి. పాత పిడికిడి బూడిది కూడా పట్టుకోబాలం. తల్లి గర్భం నుంచి వచ్చాము, కొన్ని రోజులు భూమి మీదటో ఏదో ఒక రోజు భూగర్భంలో కలిసిపోతాం. భూదేవి తల్లి అంటదంట భూమి నాది నాది అని, భూమి పక్కును నవ్వు అన్నారంట. నవ్వుకుంటుందంట భూదేవి. ఇదంతా నాది నాది అనుకుంటే రాజులు పోయిర్రు, రాజ్యాలు పోయినాయి, చివరకే శిథిలాలు మిగిలినాయి. పోతా పట్టకపోయేది ఏమి లేదు. చరిత్రార్థులు చరిత్రహీనులు అని అంటారు, మనం పుస్తకాల్లో చదువుకుంటాం. చిరస్మరణీయులు ఎవరు? పుచ్చలపల్లి సుందరరామరెడ్డి చిరస్మరణీయుడు, కొండపల్లి సీతారామరెడ్డి చిరస్మరణీయుడు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిరస్మరణీయుడు, అదే కడప జిల్లాలో పుట్టిన కడప కోటిరెడ్డి చిరస్మరణీయుడు, అదే అనంతపురం జిల్లాలో పుట్టిన తరిమిళ్ళ నాగిరెడ్డి చిరస్మరణీయుడు, విద్యా ప్రదాత సర్ సిఆర్ రెడ్డి చిరస్మరణీయుడు. వాళ్ళని చెప్పుకుంటారు ఆ చంద్ర తారార్కమ ఎలుగొందతరు. వీళ్ళని ఎలా చెప్పుకుంటారు తెప్ప? వీళ్ళ దొంగల ముఠ, మిడతల దండు. అందువల్ల రెడ్లంటే వాళ్ళు, వీళ్ళు రెడ్లేంద్ర స్వామి. దొంగ నా కొడుకులు పెట్టుకుని రెడ్లు అంటారేమే? భయం పుడుతుందా విజయసాయి రెడ్డి? మిడిసి పడబాకరా బిడ్డ. నువ్వు మీ ఎంత మిడిసిపడితే ప్రజలు అర్థమైంది మీ యొక్క బాధ వ్యధ. సంక్షేమ పథకాలు అంటారు, ఏం తక్కువ చేసిండ్రా సంక్షేమ పథకాల్లో చంద్రబాబు నాయుడు? 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నందుక, ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తున్నందుక, సంక్రాంతికి ప్రీ బస్ ఇస్తున్నందుక మహిళలక, తర్వాత అన్నదాత సుఖీభావ చూడరా 31 లోపల. నేను చెప్తుండా విజయసాయి రెడ్డి 31 లోపల, మార్చి 31 లోపల అమ్మ ఒడి ఇస్తాడు, రైతు భరోసా కూడా ఇస్తారు. ఎందుకమ్మా అంతా గింజేసుకుంటుండవా? మీ నాయకుడిది ఒక పరిపాలన, మీ నాయకుడు ఒక పరిపాలన నాయకుడు, ముఠా నాయకుడు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనా దక్షుడు కాదు, ముఠా నాయకుడు. ఒక ముఠా నాయకుడు పరిపాలిస్తే రాష్ట్రం చింద్ర వద్దని ప్రజలు తెలుసుకొని 93% స్ట్రైక్ రేట్ తోటే 57% ఓట్లతో చావు దెబ్బ కొట్టారు.
ఒక్కొక్క నియోజకవర్గంలో 50,000 నుంచి 95,000 దాకా మెజార్టీ లెక్క వచ్చిన ఎమ్మెల్యేలకా మిడిచిపడబాకు. రెడ్డి పుట్టక పుట్టినోడు ఎవడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండరు. ఎస్, మరి మొత్తానికి విజయసాయిరెడ్డి ఆలోచించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే సభ్యతగా ఉండదని చెప్పి మధుసూదన్ రెడ్డి చర్చ ద్వారా అర్థమవుతుంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.